ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మే 23వ తేదీ మనకి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక పుణ్యకర్మలు ఆచరించగలిగేటువంటి శుభదినం. మే 23వ తేదీ శుక్రవారం అయింది. ఆ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా అవుతుంది. చాలా మంచి రోజు కూడా, సౌమ్యవంతమైన రోజు. ఎవరికైతే ధనప్రాప్తి బాగా కావాలనుకుంటున్నారో వారు ఈ రోజును తప్పకుండా వినియోగించుకోండి. మన వీడియోని పూర్తిగా చూడండి. ఆ పూర్తిగా చూస్తేనే మీకు ఏం చెప్తున్నాము అనేది అర్థమవుతుంది. దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏం అర్థమవుతుంది? కాబట్టి పూర్తిగా చూడండి, ఓకేనా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది మీ బాధ్యత కూడా. సరే, ప్రస్తుతాంశంలో అనేక విషయాలు చెప్పుకుంటున్నాం. మనము ధార్మికమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే చెప్పుకుంటాం, లేని విషయాలను చెప్పే ప్రయత్నం చెయ్యను. సరే, మనకి 23వ తారీఖు ఏమిటి విశేషం అంటే ఏకాదశి పర్వదినం, ఏకాదశి పుణ్యదినం. ఈ రోజున మనకి ఈ యొక్క వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ యొక్క ఏకాదశి విశిష్టత ఏమిటంటే, ఒక భరద్వాజ ముని యొక్క ఆశీర్వచనంతో బ్రహ్మరాక్షస రూపాన్ని పొందినటువంటి ఒక భక్తుడు తన యొక్క పూర్వ రూపాన్ని ధరించి స్వర్గలోక ప్రాప్తి పొందుకుంటాడు. అంటే ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి అనేక పాపకర్మల విముక్తి కొరకు ఈ అపర ఏకాదశి, ఏమేకాదశి? అపర ఏకాదశి అంటారు దీన్ని. అంటే పూర్వజన్మలో చేసినటువంటి సమస్త పాపకర్మల నుంచి మనల్ని బయటపడేసేది. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి అపర ఏకాదశిని మనం వినియోగించుకోకపోతే మన జన్మ, దానివల్ల వచ్చేటువంటి నరకము అంతా కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ రోజున మనం నక్తముగా ఉండే ప్రయత్నం చెయ్యం. 23వ తేదీ మే నెల శుక్రవారం రోజున ఉత్తరాభాద్ర నక్షత్రంలో రావడం మరొక విశిష్టత. రెండవది, ఈ రోజున సూర్యోదయం నుంచే మనకి, సూర్యోదయ కాలం నుంచే మనకి ఏకాదశి, అంటే నిన్న రాత్రే ప్రారంభమైనటువంటి ఏకాదశి కాబట్టి ఇవాళ రాత్రి వరకు కూడా ఉంటుంది. రేపు మనకి ద్వాదశి ఘడియల్లో బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మనం ఈ యొక్క పారణ చేయాలంటే ద్వాదశి రోజున ద్వాదశి ఘడియల్లో పారణ అంటే భోజనం చేయాలి. ఎవరికైనా బ్రాహ్మణుడికి పెట్టాక, భక్తుడికి పెట్టాక, బంధువుకి పెట్టాక మనం తినాలి. అయితే ఈ యొక్క గత సంవత్సరంలో చేరిన కర్మల గురించి మనం లిస్టు రాసుకోవచ్చు. మనం 10 ఏళ్ళకి చేయనటువంటి పాపకర్మ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. గత జన్మలో చేసాం ఏం గుర్తుంటాయి, అంతకుముందు జన్మలో ఏం చేసాం మనకేం గుర్తుంటుంది. అవన్నిటి వల్ల పాప ఫలితంతో రాక్షసుడు అంటే జడత్వాన్ని పొందుకున్నవాడు, మూర్ఖుడు, మొండివాడు, వాయువర్స లేని వాళ్ళు, స్వధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా కొంతమంది వాయువర్స లేని వాళ్ళు, వాళ్ళు కూడా రాక్షసులే. అటువంటి వాళ్ళతో మనం అపర ఏకాదశి ఉపవాసం చేయించాలి. బ్రహ్మాండంగా వాళ్ళు బాగా మారిపోతారు. సరే, ప్రస్తాంశంలో మనకి ఇటువంటి పాపకర్మలు చేసి అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు పనులు చేస్తూ మద్యపాన మాంసాహార దుష్కర్మలు చేస్తూ రాక్షసుడుగా మారిపోయినటువంటి వాడి కథనే ఈ అపర ఏకాదశి. వాడు విముక్తుడమే రాక్షసుడు కూడా ఈ యొక్క భరద్వాజుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క రాక్షసుడు ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, అంటే వ్రతం అంటే ఏమిటండి, ఏకాదశి వ్రతం అంటే ఏమిటండి, పురుషోక్త విధానంతో విష్ణుమూర్తిని ప్రాతకాలంలో అర్చన చేయడం, కలశ స్థాపనగా ఆహ్వానించి అర్చన చేసి అష్టోత్తరాలు చదివి స్వామివారికి నివేదన చేసి, స్వామి నా యొక్క జన్మాంతరంలో కానీ అంతకుముందు జన్మల్లో కానీ చేరిన అనేక పాపకర్మల నుంచి విముక్తి కలిగించడానికి నేను ఈ రోజున నక్తముగా ఉపవాసముగా ఉండబోతున్నాను. నా దీక్ష ఇబ్బంది పడకుండా చూడని చెప్పేసి ఆ కలశంలో విష్ణుమూర్తిని ఆవాహనం చేసి షోడశోపచారయుక్తంగా అష్టోత్తరయుక్తంగా పూజేసి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు, మంత్ర పుష్పాదులు ఇవ్వడమే స్వామి దీక్ష. ఈ యొక్క రోజు మొత్తం కూడా ప్రతి నిమిషము, ప్రతి సెకండు నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ, విష్ణవే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యత్ భవత్ ప్రభు భూతగృద్భూత భూద్భావో భూతాత్మ భూతభావన అన్నటువంటి నామ సహస్రాలు నిరంతరం విష్ణునామస్మరణ, దైవనామస్మరణ చేసుకున్న వారికి అచంచలమైనటువంటి ఆనందం ఏర్పడుతుంది.
మనం చేసినటువంటి దుష్కర్మల నుంచి, మనలో ఉన్నటువంటి రాక్షస తత్వం నుంచి బయటపడి ఆనందమయ జీవనాన్ని పొందుకుంటాం. కాబట్టి ఉదయాస్తమయం వరకు కూడా ఆ రామనామ స్మరణ కానీ, నారాయణ స్మరణ కానీ, శివనామ స్మరణ కూడా చేయవచ్చు. చేసిన వారికి సమస్తమైనటువంటి ఆనందాదులు ఆ యొక్క తత్వం నుంచి, అంటే చెడు తత్వము నుంచి బయటపడి, అంటే రాక్షస తత్వం అంటే చెడు, ఆ చెడు తత్వము నుంచి బయటపడి సత్కర్మాపేక్ష పొందుకునే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మీరు ఈ రోజున 23వ తేదీ మే నెలలో శుక్రవారం రోజున తప్పనిసరిగా మీరు నక్తముగా ఉంటూ శ్రీమన్నారాయణ పూజించి మర్నాడు అనేక మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యమో. ఒక మనిషికి పెడితేనే ఒక నారాయణుడికి పెట్టినట్టు. నారాయణుడు అంటే సర్వవ్యాపకుడు. ఇద్దరు వ్యక్తులు పెడితే శివుడికి కేశవుడు పెట్టినట్టు, ముగ్గురు పెడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పెట్టినట్టు, 6 మంది పెడితే అమ్మవారు సైతంగా అయ్యవార్లకి పెట్టినట్టు, ఇలా మన శక్తి కొలది అనేక మందికి మనం అన్నదానం చేస్తే కనుక అదృష్టయోగం. అది ఎప్పుడు చేయాలి? ద్వాదశి రోజు చేయాలి. మరి అదే రోజు వస్త్రదానం కూడా చేసుకోవాలి. కానీ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీరు ఏవైనా సరే వస్త్రదానము మరియు ఈ యొక్క తిలదానము, కందులు దానము, మినుములు దానము చేసుకున్నట్టయితే ఇంకా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకుంటారు. కారణము మీనరాశిలో శని సంచారం, కుంభరాశిలో రాహు సంచారం కనుక ఈ 2 గ్రహ దోషాలు పోవడానికి, అలాగే మిథున రాశి వారికి జన్మస్థ గురుడి దోషం పోవడానికి శనగలు కూడా దానం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ రోజును మే 23 తారీఖున సద్వినియోగం చేసుకొని ఆనందమయ శుభజీవనాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వం నారాయణార్పణమస్తు. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.